హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది చైల్డ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది భయ్య, బట్ రీసెంట్ గా మాత్రం తెలుగు డబ్బింగ్ తో పాటు ఆన్లైన్ కి అయితే రావడం జరిగింది. ఇన్ కేస్ మీరు గనక ఇది నిజమని నమ్మే తెలుగు డబ్బింగ్ ఉందనుకొని మూవీ డౌన్లోడ్ చేసి చూసుకుంటే మాత్రం మీరు షెడ్కి వెళ్తారు భయ్య. ఎందుకంటే రీసెంట్ గా ఆన్లైన్ లోకి వచ్చిన ది చైల్డ్ అన్న మూవీ అయితే అందులో ఉన్న ప్రింట్ అయితే ఆ మూవీకి సంబంధించింది కాదు. ప్రైమ్ వీడియోలో ది టికెట్ అని చెప్పేసి ఒక మూవీ ఉంటుంది భయ్య, దానికి సంబంధించిన ప్రింట్ అండ్ తెలుగు డబ్బింగ్ అయితే మీకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. బట్ దాంట్లో ఉన్న పోస్టర్స్ మాత్రం ది చైల్డ్ అన్న పోస్టర్స్ అయితే ఉండడం అయితే జరుగుద్ది. బట్ ది చైల్డ్ అన్న మూవీ ప్రైమ్ వీడియోలో ఉంటుంది కానీ తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు. హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, డబ్బిడ్ మూవీ అది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. మీరు ఆన్లైన్ లో చూస్తున్న ప్రింట్ అయితే ది చైల్డ్ అన్న మూవీది కాదు, ది టికెట్ అనే ఒక మూవీది. అది 2024 మూవీ, ది చైల్డ్ ఏమో 2023 మూవీ. మనం ఈ వీడియోలో ది చైల్డ్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ది టికెట్ మూవీ రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి వచ్చింది కానీ అంత సూపర్ మూవీ ఏం కాదు. ఇన్ కేస్ మీరు అది చూద్దాం అనుకుంటే అది ఒక పెద్ద కళాఖండం, నాకైతే ఇష్టం లేదు మూవీ. నేను ఈ వీడియోలో ది చైల్డ్ మూవీ గురించి మాట్లాడతా. ఆన్లైన్ లో ఉన్న ప్రింట్ కి దీనికి సంబంధం లేదు, నేను మూవీ ప్రైమ్ వీడియోలో చూడడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 57 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో తన ఒక కొరియన్ ఫాదర్ కి అండ్ ఫిలిపినో మదర్ కి పుట్టడం అయితే జరుగుద్ది. అండ్ తను కూడా బాక్సర్ అవ్వాలని అయితే తన లైఫ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. బట్ తన ఫాదర్ కోసం అయితే ఫిలిప్పీన్స్ కి అయితే ట్రావెల్ చేయడం అయితే జరుగుద్ది అనమాట. అసలు తన ఫాదర్ కి ఏమైంది, ఎందుకు వెళ్ళాడు, మరి హీరో ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ది చైల్డ్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఎలానే జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి భయ్య. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ టైం పాస్ వాచ్ భయ్య. మంచిగా యాక్షన్ ఎలిమెంట్స్ కోసం అండ్ ట్విస్ట్ల కోసం చూద్దాం అనుకుంటే ఒకసారి గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తే నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కిమ్ సియాన్ హో వన్ మ్యాన్ షో అనే చెప్పాలి ఆ క్యారెక్టర్ది. అండ్ విలన్ గా క్లాసీ అండ్ క్రేజీ లుక్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ అద్దర కొట్టేశారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా సూపర్ వర్కౌట్ అవుతాయి. ఎస్పెషల్లీ చేసింగ్ అండ్ గన్ ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి భయ్య, బాగా వర్కౌట్ అయినాయి నాకైతే. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం థ్రిల్ అన్నది స్లోగా బిల్డ్ అయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ లో మంచిగా మ్యాడ్నెస్ సీన్స్ అయితే ఉంటాయి, అవి బాగా వర్కౌట్ అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే స్టైలిష్ విజువల్స్ కి అయితే ఫుల్ మార్క్స్ ఇచ్చేయచ్చు, అందులో డౌట్ లేదు. వాటి పరంగా అయితే ఫుల్ సాటిస్ఫై అవుతారు మీరు. లాస్ట్ 30 minutes లో వచ్చే ట్విస్ట్ అండ్ సీక్వెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి భయ్య. మాక్సిమం కొన్ని మూమెంట్స్ అయితే మైండ్ బ్లో అయ్యే విధంగా ఉంటాయి. బట్ ఈ మధ్యన చాలా మూవీస్ చూసేసాం కాబట్టి కొంచెం ఫెమిలియర్ అనిపిస్తుంది, కానీ బాగా వర్కౌట్ అవుద్ది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ స్టార్ట్ అయితే చాలా స్లోగా ఉంటుంది, పేసింగ్ టైం తీసుకుంటారు, కొంచెం పేషెన్స్ కావాలి మీకు సెటప్ కదా అంతటికి కూడా. అండ్ సైడ్ క్యారెక్టర్స్ డెప్త్ కూడా అంత ఎక్కువగా ఉండదు భయ్య, వాళ్ళని పెద్దగా పట్టించుకోరు, అండర్ డెవలప్డ్ గా వదిలేస్తారు. అండ్ ఎండింగ్ సడన్ గా కట్ అవ్వడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ గా అయితే అనిపిస్తుంది. బట్ కొంచెం ఇబ్బంది పడవచ్చు, కానీ పర్లేదు, బాగానే అనిపిస్తుంది. ఇంకా ఉన్నాయి కానీ పెద్దగా మెన్షన్ చేయదలుచుకోలేదు. రొటీన్ గా ఉంటుంది స్టోరీ అనేది, కొంచెం ఫెమిలియర్ గా అనిపిస్తుంది. ట్విస్ట్లు కూడా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. బట్ ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం మంచి టైం పాస్ వాచ్ అని చెప్తా. యాక్షన్ లవర్స్ కి ఎవరికన్నా చూసే ఉద్దేశం ఉంటే కనుక గివ్ ఇట్ ఏ ట్రై. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే సెక్స్ అండ్ న్యూడిటీ లేదు, కానీ వైలెన్స్ అయితే చాలా హెవీ ఉంటుంది. అండ్ కొన్ని లిమిటెడ్ మూమెంట్స్ ఉంటాయి, అవి కూడా స్కిప్ చేసుకుని చూడాల్సి వస్తుంది. బట్ వాటి పరంగా ఓకే అనుకుంటే చూడండి, మరి లేదంటే అవాయిడ్ చేసేయండి. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.